హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం 5వ తరగతికి సంబంధించిన అప్లికేషన్ ఎలా వేయాలో చూద్దాం. ముందుగా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. క్లిక్ చేయగానే ఇలా అప్లికేషన్ అనేది మీ ముందుకు వస్తుంది. ఇందులో ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, ఈ స్టార్ మార్క్ ఉండే డీటెయిల్స్ అన్నిటిని మీరు ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ముందుగా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. అభ్యర్థి పేరు, మీరు ఎంటర్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. డీటెయిల్స్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మళ్ళీ సమస్య అవుతుంది. తండ్రి పేరు, తల్లి పేరు మరియు జెండర్ సెలెక్షన్ చేయండి, గర్ల్ ఆర్ బాయ్ అని. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు బాయ్ అనేది హైలైట్ అయింది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఏ డిస్టిక్లో నివసిస్తున్నారో ఆ డిస్టిక్ని ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. నేనైతే ఇక్కడ అనంతపూర్ డిస్టిక్ అని సెలెక్షన్ చేస్తున్నాను. కేటగిరీ అంటే క్యాస్ట్, బీసీఏనా బీసీబీనా అనేది. క్యాస్ట్ సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఉపకులం ఉంటుంది, సబ్ క్యాస్ట్ అని. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ సబ్ క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ సెలెక్షన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ముందుగా మంత్ ఇచ్చాడు, దాని తర్వాత తారీఖు, దాని తర్వాత సంవత్సరం. మీరు లేదంటే ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినా సరే మీరు డేట్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ సంవత్సరాన్ని సెలెక్షన్ చేస్తున్నాను, లేదంటే నేను ఇక్కడ మంత్ ముందుగా ఎంటర్ చేసేస్తాను కీబోర్డ్లో. అది ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫీల్డ్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా కూడా తొందరగా మీరు టైప్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ స్టార్ సింబల్ అనేది లేదు. ఇక్కడ మీరు ఫోటో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఇక్కడ ఫొటోస్ అన్నీ ఇక్కడ నేను క్రాప్ చేసి ఇక్కడ ఉంచుకున్నా. సాయి సంతోష్ ఫోటో ఇక్కడ చూసారా, అక్కడ డబుల్ క్లిక్ చేయగానే ఈ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనే ఫీల్డ్ కూడా ఉంటుంది. వార్షిక ఆదాయం వచ్చేసి ₹1,00,000 లోపల ఉంటే కనుక ఎస్ అని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే రైస్ కార్డ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూస్ ఫైల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ రేషన్ కార్డ్ అనేది ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసిన ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా, జేపీజీ ఫైల్స్ అండ్ సైజ్ షుడ్ బి 50 KB to 250 KB అనమాట. ఈ సైజ్ లోపలే మీ రేషన్ కార్డ్ ఇమేజ్ అనేది మీరు క్రాప్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. స్క్రాల్ డౌన్ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే మీ ప్రస్తుత చిరునామా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. డిస్టిక్ అనంతపురం, మండలం గోరంట్ల, విలేజ్ కూడా గోరంట్లనే, డోర్ నెంబర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. స్ట్రీట్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ల్యాండ్ మార్క్ కింద ఇచ్చేస్తాను అదే. పిన్ కోడ్ 515231. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి. ఇక్కడ రిజర్వేషన్ కింద డీటెయిల్స్ మీరు చదివి ఉందా లేదా అనేది మీరు సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ నో సెలెక్షన్ చేస్తున్నాను. ఆర్ఫన్ అయితే కాదు, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కూడా కాదు కాబట్టి నో. విక్టిమ్ ఆఫ్ అట్రాసిటీస్ కూడా లేదు, అనే దానికి నో ఇచ్చాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ముందుగా వచ్చేసి 4th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, దాని తర్వాత 3rd క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీడియం ఆఫ్ స్టడీ అంటే ఏ మీడియంలో చదివారు, చదివిన పాఠశాల ఉన్న జిల్లా పేరు మరియు చదివిన పాఠశాల పేరు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాను. అనంతపురం జిల్లా మరియు స్కూల్ నేమ్. నేను ఇదే స్కూల్ పేరుని నేను కాపీ చేసుకుంటున్నాను, ఎందుకంటే 3rd and 4th క్లాస్ ఒకే చోట చదివారు కాబట్టి నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా. మరియు ఏ డిస్టిక్లో అయితే పరీక్ష రాస్తున్నారో ఆ డిస్టిక్ ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. దీని మీద క్లిక్ చేసి నేను అనంతపురం సెలెక్షన్ చేస్తున్నాను. మరియు ఇక్కడ మలుగూరు సెంటర్ని సెలెక్షన్ చేశాను. దాని తర్వాత అడ్మిషన్ కూడా మీరు ఇక్కడ ఏదైతే మీరు డిస్టిక్ అనేది సెలెక్షన్ చేశారో అదే డిస్టిక్ ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. ఇలా సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి.
ఇక్కడ చూసారా మొత్తం 6 ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఏ స్కూల్స్ మీరు ఫస్ట్ జాయిన్ అయ్యే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన విధంగా మీరు వచ్చేసి స్కూల్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా టిక్ మార్క్ వస్తుంది. ఇప్పుడు మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ కాబడుతుంది. ఇక్కడ చూసారా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిందా లేదా అనేది ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కావాల్సి ఉంటే గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అయిందో లేదో కూడా ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ గెట్ డేటా మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆన్లైన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం 5th క్లాస్కి సంబంధించి నోటిఫికేషన్ ఎలా అయ్యాలో కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.